ఒక్కరోజన్నా జగన్ పోలీసులతో నువ్వు ఆంక్షలు విధించుకోకుండా సవ్యంగా చేసే పనిని చేసి వచ్చేస్తావా ఎప్పుడన్నా? ఒక్కరోజు వాళ్ళతో మాట అనిపించుకోకుండా వస్తావా? నువ్వు వెళ్తుంటే నీ పర్యటన కోసం అనిల్ కుమార్ యాదవ్ అంటాడు, ఇంతమంది ఎస్పీలు ఇంతమంది ఎస్ఐలు ఈరోజు దిగి ప్రభుత్వ పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని పర్యటన అడ్డుకోవడానికి నుంచున్నారంట. ఇదే జగన్మోహన్ రెడ్డిని రేపు మామిడికాయ ఏడులో నలిపేసినట్టు నెల్లూరులో నలిపారనుకో, రేపు నలిపేసారే అనుకో, అప్పుడు ఏమంటావు? గవర్నమెంట్ వైఫల్యం. అస్సలు ఈ ప్రభుత్వం చేస్తున్న మిస్టేక్ అని నేను హౌస్ అరెస్ట్ చేయకుండా ఉంటాం. చేసేసి ఉంటే బయటకు రారు వీళ్ళెవరు. అండ్ మీలాగా లెక్క చేయకుండా వెళ్ళాం కదా. కామన్ సెన్స్ లేదా మీ అందరికీ? కామన్ సెన్స్ లేదా? ఒక రిలీజియస్ ప్లేస్ ఉంది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దారిలో. ఇలాంటి వాటిల్లో మనం సమూహంగా రైట్ ఇప్పుడు కూసుకుంటే మనకి 10:30 అయింది, ఈ పాటికి దిగిపోయి ఉంటాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి. 10:30కి అయిన ల్యాండింగ్ టైము. ఒకవేళ తొందరగా లేచుంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు, లేట్గా లేచుంటే ఇంకా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఈ పర్టికులర్ టెన్యూర్లో ఇంతమందిని పోగేసి వేల కొద్ది మంది, లక్ష కొద్ది మందా? 1,00,000 మినిమం. అసలు మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎందుకు చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు? ఇదంతా కాకుండా అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ బెదిరింపులకు మొదలు లోన్ పెడతాడు. ఏంటంటే ఈసారి మేము వస్తే, ఈసారి మీరు వస్తే, ఈసారి మేము వస్తే, ఈసారి మేము వస్తే కక్ష రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటామని. ప్రభుత్వంలో ఎలా పాలించాలో, ప్రజా సేవకుల్లాగా ఎలా ఉండాలో తెలియదు. కార్యకర్తలు కూడా ప్రజలన్న విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తాడు అనిల్ కుమార్ యాదవ్.